హాయ్ పేరెంట్స్, మా పిల్లలు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, మేము బయటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరిగా ఉండట్లేదు, లేదా ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు సరిగా ఉండట్లేదు, స్కూల్లో పిల్లల మధ్య సరిగా బిహేవ్ చేయట్లేదు, ఏదైనా స్పోర్ట్స్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ సరిగా వాడు పర్ఫామ్ చేయలేకపోయాడు, విడిగా ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఆడుతూ ఉంటాడు బట్ పిల్లల మధ్యలోకి వెళ్ళినప్పుడు సరిగా ఆడట్లేదు, ఎక్కడైనా స్టేజ్ ఎక్కి ఏదైనా మాట్లాడాల్సి వస్తే సరిగా పర్ఫామ్ చేయట్లేదు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్. మా పిల్లలు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు. ఇలా చాలామంది పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద ఏదో ఒక కంప్లైంట్ క్యారీ చేస్తూనే ఉంటారు. బట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు థింక్ దిస్ పాయింట్ బిఫోర్ యూ కంప్లైనింగ్ ఆన్ యువర్ కిడ్. ఏంటా పాయింట్ అంటే, మీ పిల్లలు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు అని అనుకోవడానికి ముందు వాడు అలా ఉండడానికి మీరు ఎన్ని ఆపర్చునిటీస్ మీ కిడ్కి ఇస్తున్నారు, మీ కిడ్ పిల్లల మధ్యలో ఉండే ఆపర్చునిటీస్ మీరు ఎన్ని ఇస్తున్నారు, లేదా ఫంక్షన్లో గుడ్గా బిహేవ్ చేయడానికి మీరు ఎన్ని ఆపర్చునిటీస్ మీ కిడ్కి ఇస్తున్నారు, స్పోర్ట్స్లో గుడ్గా పర్ఫామ్ చేయడానికి మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ మీ కిడ్కి ఇస్తున్నారు. అసలు మీరు ఆపర్చునిటీయే ఇవ్వనప్పుడు కిడ్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతాడు? ప్రతి కిడ్ కూడా దిస్ పాయింట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ కిడ్ అంటేనే ఎక్స్ప్లోరేషన్ అండి. బీయింగ్ పేరెంట్, ఇఫ్ యూ గివ్ ద ఆపర్చునిటీ, కిడ్ విల్ లెర్న్ టు ఎక్స్ప్లోర్ ద ఎన్విరాన్మెంట్, ఎక్స్ప్లోర్ ద పీపుల్, ఎక్స్ప్లోర్ ద సిచ్యువేషన్. కిడ్కి ఎప్పుడైతే ఎక్స్ప్లోరేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయో దాని ద్వారానే కిడ్కి ఎక్స్పీరియన్సెస్ రిజిస్టర్ అవుతాయి. సో వన్స్ ఎక్స్పీరియన్సెస్ రిజిస్టర్ అయినప్పుడే కిడ్లో లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో పేరెంట్గా మీరు అసలు ఆపర్చునిటీసే ఇవ్వట్లేదు అన్నప్పుడు కిడ్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతారు, దాని నుంచి ఎక్స్పీరియన్సెస్ ఎలా క్రియేట్ చేసుకుంటాడు, లేదా కిడ్ ఎలా నేర్చుకుంటాడు, ఎలా లెర్న్ అవుతాడు? సో ఇవేది జరగనప్పుడు ఆబ్వియస్గా కిడ్ ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేడు. సో ఆబ్వియస్గా అక్కడ పర్ఫార్మెన్స్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్, ఆల్ మై డియర్ పేరెంట్స్, మీ కిడ్ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు అనుకోవడానికి ముందు మీరు మీ కిడ్కి ఆ ఆపర్చునిటీ ఇచ్చారా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.